హాయ్ అండి. 'అగ్ని పరీక్ష' సీజన్ 2 9థ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేసేసాను. మీలో ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ కొంచెం బోర్ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే కనుక ఈరోజు ఎపిసోడ్ ఏంట్రా బాబు ఈ గేమ్స్ ఇంతకన్నా మంచి గేమ్సే దొరకలేదా వీళ్ళకనైతే అనిపించింది. చాలా ఈజీ గేమ్స్ ఎంతో అసలు అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపియలేదు గేమ్స్. బట్ ఎపిసోడ్‌లో ఏది ఇంట్రెస్టింగ్‌గా ఉంది అంటే కొన్ని టాపిక్స్ జరిగాయి. కొన్ని డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. వాటి గురించి అయితే మనం కంప్లీట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ముందు ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే కార్డ్స్ రివీల్ చేసాకైతే ఈ రోజు 3 పర్సన్స్ అయితే వచ్చారు. ఫస్ట్ అయితే కనుక డెమాన్ పవన్ అయితే వచ్చేసాడు. ఇంకా డెమాన్ పవన్ గురించి శ్రీముఖి అంతా వాళ్ళు మాట్లాడారు. తను డౌన్ టు ఎర్త్ అని చెప్పి నిజంగానే తను చాలా డౌన్ టు ఎర్త్. బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందు ఎలా అయితే ఉన్నాడో స్టార్ట్ అయిన తర్వాత కూడా తను అట్లే ఉన్నాడు. ఇంకా బిగ్ బాస్ లో తను ఆడిన గేమ్ విధానం అయితే అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఏ టాస్క్ పెట్టినా కూడా ఖచ్చితంగా డెమాన్ అయితే విన్ అయ్యేవాడు. ఫిజికల్ టాస్క్ ఏది కూడా తను ఎప్పుడు గివ్ అప్ అయితే ఇవ్వలేదు. ఏ ఫిజికల్ టాస్క్ అయినా కూడా తనైతే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండేవాడు. ఇంకా డెమాన్ ఆడిన గేమ్ అంతా కూడా నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ 9లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ డెమాన్. సో తను చాలా ప్లెజెంట్గా తన గురించి ఎలా ఉంది అని అంతా చెప్పాడు. సో నీలాగే మాకు కూడా మా దాంట్లో కూడా ఉన్నారు మీద స్టాండ్ చేసి ఆడిషన్స్ అప్పుడు కట్ట చేశాడు కదా, సో అలా చేసేకి మా వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ఎవరు వస్తారు ఫస్ట్ అంటే రామకృష్ణ అయితే వచ్చాడు. రామకృష్ణ కూడా సేమ్ హ్యాండ్స్ మీద అయితే కనుక స్టాండింగ్ ఓరియేషన్ చేస్తారు కదా, అదైతే చేశారు ఇద్దరు. కానీ డెమాన్ ఎవరు బీట్ చేయలేరు అబ్బా అని అయితే నాకు అనిపించింది. తను హ్యాండ్స్ మీద స్టాండ్ చేసి స్టెప్ వేసిన విధానం కానీ అంతా తన మీద హ్యాండ్స్ మీద వాక్ చేయడం కానీ అసలు ఎక్సలెంట్గా అనిపించింది నాకు. నెక్స్ట్ ఎవరితో చేస్తావంటే తనైతే నాకు యానిమేటెడ్ డ్రెస్సెస్ అంటే యానిమేటెడ్ అంటే ఇష్టం కదా, సో యానిమేటెడ్గా రెడీ అయ్యి వచ్చిన తిన్నైతే పిలుస్తానని చెప్పి సృష్టిని అయితే పిలిచాడు. ఇంకా సృష్టి తను ఇద్దరు కలిపి ఒక రొమాంటిక్ సాంగ్ అయితే డ్యాన్స్ చేశారు. అబ్బా చాలా క్యూట్గా చేశారు కదా అని నాకైతే అనిపించింది. డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకా టాస్క్ నెక్స్ట్ కార్డ్ రివీల్ చేసాకైతే ఎవరిని చూస్ చేసుకుంటావంటే నాతో ఇంటరాక్ట్ బాగా అయిన సృష్టిని ఇంకా రామకృష్ణని అయితే చూస్ చేసుకుంటానైతే డెమాన్ చెప్పాడు. వాళ్ళిద్దరు అయితే కనుక నెక్స్ట్ కార్డ్ టాస్క్ అయితే ఆడుతున్నారు ఫైర్ కార్డ్కి. ఇంకా ఫస్ట్ గేమ్ వచ్చేసి అక్కడైతే కనుక 2 మ్యాథ్స్ పెట్టారు. 2 మ్యాథ్స్లో డిఫరెంట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా వాళ్ళ వెనకాల అయితే కనుక డిఫరెంట్ షేప్స్ కలర్స్తో డిఫరెంట్ షేప్స్తో అయితే కనుక ఉన్నాయి ఐటమ్స్. ఆ ఐటమ్స్ వాళ్ళు అక్కడ పజిల్ చూపిస్తారు. వాళ్ళకి ఒక 30 సెకండ్స్ అయితే కనుక స్క్రీన్ మీద అయితే కనుక అది ఎలా ఉండాలని చెప్పి అయితే చూపిస్తారు. చూపించాక వాళ్ళు ఆ షేప్స్ ప్రకారం ఏ కలర్ షేప్స్ ఉన్నాయో కరెక్ట్గా ప్రాపర్గా ఆర్డర్ వైజ్ అయితే పెట్టాలి. సో నెక్స్ట్ వాళ్ళు మధ్యలో మర్చిపోతే వాళ్ళకి 5 టైమ్స్ చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు కావాలంటే మధ్యలో చూసుకోవచ్చు. అక్కడ బోర్డు మీద స్క్రీన్ మీద ఏవైతే స్టెప్స్ పెట్టారో ఇక్కడ బోర్డు మీద కూడా అవే పెట్టారు. సో వాళ్ళైతే 5 టైమ్స్ చూసుకునే ఆప్షన్ కూడా ఉంది. చూసుకుని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళకి 5 టైమ్స్ చూసుకునేది ఇచ్చినా కూడా వాళ్ళైతే వరస్ట్గా ఆడారని నాకు అనిపించింది. చూసుకుని కూడా పర్ఫెక్ట్గా పెట్టలేదు. రామకృష్ణ అయితే కనుక మరి చాలా తక్కువ పెట్టాడు. ఈ గేమ్లో అయితే కనుక విన్ అయ్యింది సృష్టి అయితే కనుక 10 కరెక్ట్గా పెట్టింది. ఇది గేమ్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. ఓకేగా అయితే జరిగిపోయింది. గేమ్లో విన్ అయింది అయితే ఫైనల్గా సృష్టి తనైతే బ్లైండ్ కార్డ్ అయితే గెలుచుకుంది. ఇంకా ఆ కార్డ్ వచ్చి తను నవదీప్కి అయితే ఇచ్చింది. నా హార్ట్ని ఇచ్చాను కదా ఆడిషన్స్ అప్పుడు, ఇప్పుడైతే కనుక నా కార్డ్ని కూడా నీకే ఇస్తున్నా అని చెప్పి సృష్టి అయితే నవదీప్కి అయితే కార్డ్ ఇచ్చేసింది. ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే ఫస్ట్ టాస్క్ అయితే అయిపోయింది. సెకండ్ కార్డ్ రివీల్ చేసేకి దివ్యాని అయితే ఇన్వైట్ చేశారు. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది. నామినేషన్స్లో ఫైర్ ఉంటుంది అని చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చి తను అయితే పిలిచారు. పిలిచిన తర్వాత దివ్య మాట్లాడింది. తను ఎలా ఉండాలనుకుంటుంది కొన్ని చెప్తారు కదా, అలా అయితే తనకి ఆడియన్స్కి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి అయితే చెప్పేసిన తర్వాత నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అంటే నామినేషన్స్ ఇక్కడ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు నేను ఇంప్రెస్ అయితే వాళ్ళు చేసిన నామినేషన్స్కి వాళ్ళనైతే తీసుకుంటాను అని అయితే చెప్పింది దివ్య. ఇప్పుడు వరకు పార్టిసిపేట్ చేయడానికి ఎవరికైతే ఛాన్స్ రాలేదో వాళ్ళనైతే ఇన్వైట్ చేస్తానని చెప్పి శ్రీముఖి అయితే కనుక శాలినిని, ప్రియాని, ఝాన్సీని, భాగ్యని అయితే పిలిచింది. ఇంకా వీళ్ళైతే కనుక వచ్చేసారు. ఫస్ట్ అయితే శాలిని నామినేట్ చేసింది అపూర్వాని. నామినేట్ చేసి తన కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేనే మంచిగా మాట్లాడతాను, నేను డైరెక్ట్గా మాట్లాడతాను అని చెప్పి తను అనుకుంటుంది. కానీ బట్ తనైతే ప్రాపర్గా తనకి అవుటరే ఉంది కానీ ఇన్నర్ కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి నామినేట్ అయితే చేసింది శాలిని అపూర్వ తనకి డిఫెండ్ చేసుకుంది. ఇదంతా కూడా ఓకే, నార్మల్గా అయిపోయింది ఇదంతా. నెక్స్ట్ అయితే కనుక ఝాన్సీ హేమంత్ని నామినేట్ చేసింది. తిను ఎప్పుడో ఆడిషన్స్ జరిగినప్పుడు తను ఇయర్ రింగ్స్ ఇవి కుట్టించుకున్నాడు కదా, సో నేను ఈ టాస్క్ చేసేసి మంచి పని చేశాను, నెక్స్ట్ టాస్క్ అయితే నేను ఇక్కడ ఉండకపోయేవాడినేమో అని చెప్పి చెప్పాడంట. సో నీకు కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి నువ్వు ఎలా నువ్వు తగ్గించుకుంటావు, నీకు ముందు నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి నీ మీద అని చెప్పి
ఝాన్సీ అయితే హేమంత్ని నామినేట్ చేసింది. తను కూడా డిఫెండ్ చేసుకున్నాడు. అది అయిపోయింది. భాగి అయితే కనుక గాయత్రిని నామినేట్ చేసింది ఫోన్ కాల్ గురించి నువ్వు ఏమైతే ఎక్స్‌కి కాల్ చేయమన్నప్పుడు నెంబర్ లేదు, డిలీట్ అయిపోయింది అని అన్నావో అది నాకు కొంచెం ఏదో చెప్తున్నట్టు అనిపించింది తప్పించి జెన్యూన్‌గా అనిపించలేదు. అంత మరీ నెంబర్ లేకుండా అంతా ఉండదు కదా అంటే తను కూడా డిఫెండ్ చేసుకుంది. ఆల్రెడీ 7 ఇయర్స్ అయిపోయింది. 7 ఇయర్స్ ముందు నా నెంబర్ ఎలా ఉంటది. సో నా దగ్గర నెంబర్ లేదు అని చెప్పి తను కూడా డిఫెండ్ చేసుకుంది. అయిపోయింది. ప్రియా అపూర్వని నామినేట్ చేసింది. నామినేట్ చేసినప్పుడు తినపెట్టిన పాయింట్స్ అనిపించాయి నాకు నిజంగానే. ఎందుకంటే తను నామినేట్ చేసినప్పుడు అపూర్వని నువ్వు నిన్న ఏదైతే సంచాలక్ టాస్క్ ఆడిందో మనం డిస్కస్ చేసుకున్నామో ఆ టాస్క్ తను సరిగ్గా సంచాలక్‌గా ఫెయిల్ అయిందని చెప్పి మనం అనుకున్నాం కదా! అదే పాయింట్ పెట్టింది. నువ్వు ఏదైతే పెట్టావో నాకు అదంత అనిపియలేదు. టాస్క్‌లో అసలు అక్కడ జరిగింది రోహిత్ నీ వల్ల నువ్వు ఎప్పుడైతే స్టాప్ చెప్పావో తర్వాత మళ్ళా స్టార్ట్ చెప్పలేదు. నీ వల్ల అయితే కనుక రోహిత్‌కి అన్యాయం జరిగింది. తన ప్లేస్‌లో నేనుంటే నిజంగా ఏడ్చేదాన్ని. నీ వల్లే పోయింది కదా అని చెప్పి. పైగా తను అక్కడ బజరు ఏదైతే స్టాప్ చెప్పేసిందో బజర్ మోగిన తర్వాత తను 2 పిల్లోస్ తీసేసుకున్నాడు. నీ వల్లే తను ఓడిపోయాడు. తను గెలవాల్సింది అని చెప్పైతే ప్రియ అయితే కనుక అపూర్వని నామినేట్ చేసింది. అపూర్వని నామినేట్ చేసినప్పుడు తను చెప్పిన పాయింట్ ఒకటి ఉంది కదా! నాకు ఎలా లేదని చెప్తావు, నేను గేమ్ ఆడలేను అలా చెప్తావు, నేను గేమ్ చాలా బాగా ఆడగలను. నేను ఆడే వచ్చాను ఇక్కడికి. ప్లస్ నేను నా లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకొని వచ్చాను ఇక్కడికి. అదే ఏదైతే ఉందో తను కార్డ్స్ తీసింది కదా! ఎగ్జిక్యూటివ్ స్టే నేను నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను అసలు ఎళ్లి తీసుకోను. అందులోకి నేను ఎళ్ళను అని అయితే తను చెప్పింది. తను చెప్పినప్పుడు చాలా మంది హ్యాండ్స్ రైజ్ చేశారు అక్కడ. హ్యాండ్స్ రైజ్ చేస్తే చరణ్ అయితే అడిగారు నవదీప్. ఏంటి తట్టుకోలేకపోతున్నావు ఏంటో చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే చరణ్ అడిగాడు పాయింట్. నాకు భలే అనిపించింది ఇక్కడ చరణ్‌లో. అంటే తను నార్మల్‌గా అందరిలా కూర్చోచ్చు. బట్ తను అడిగిన విధానం ఏదైతే ఉందో పర్ఫెక్ట్ పాయింట్ పెట్టాడురా బాబు అనిపించింది. ఎందుకంటే తను చెప్తుంది కదా! నేను నిన్న చెప్పాను కదా! ఎపిసోడ్‌లో రివ్యూలో తనంతట తను ఎళ్ళలేదు కదా! నేనెళ్తాను తనకు ఆప్షన్ లేదు. తను ముందు టాస్క్‌లు ఏది ఆడలేదు. ముందు టాస్క్‌లు ఏమి ఆడినప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ఆడలేదో వాళ్ళని రమ్మన్నప్పుడు ఫూటా ఇంకా తన ఎళ్లారు అంతే. తనకు ఆప్షన్ లేదు. నేను ఎళ్ళను అనడానికి లేదు. తను రిస్క్ చేయాల్సిందే అక్కడ. ఎందుకంటే అది జడ్జెస్ డెసిషన్ కాబట్టి. సో తను కూడా అదే పాయింట్ చెప్పాడు. ఇక్కడ నువ్వెళ్ళలేదు. వాళ్ళు పిలిచారు అంటే వాళ్ళు పిలిచారంటే నేను ఒక్కదాన్ని వెనకాల ఎళ్ళంటే అంటే నువ్వు మిగతా టాస్క్‌లు ఆడలేదు కాబట్టి నిన్ను పిలిచారంటే అవును నేను మిగతా టాస్క్‌లు ఆడలేదు కాబట్టే వాళ్ళు పిలిచారు అని చెప్తుంది. అంటే నువ్వు కావాలనే ఆడలేదా మిగతా టాస్క్‌లు అని చెప్పి చరణ్ అయితే అడిగాడు. ఏదైనా అనుకో నీ ఇష్టం అని చెప్పైతే అప్పుడు అక్కడ తెప్పించుకోవడానికి చెప్పినట్టు ఉంది నాకైతే. ఏదైనా చెప్పుకో నీ ఇష్టం నేనేమనుకోను. కావాలనే ఆడలేదు అనుకో అని చెప్పైతే అనేసింది. ఇంకా తను చరణ్ ఇంకా మాట్లాడుతుండగానే ఇంకా నవదీప్ అయితే ఇంకా ఆపేయండి ఇక్కడితో స్టాప్ అని చెప్పైతే చెప్పేశాడు. బట్ పాయింట్ అడిగిన విధానం నాకు బాగా అనిపించింది. ఎందుకంటే మనం కూడా అనుకుంటున్నాం కదా! తను దాన్నే హైలైట్ చేసుకొని నేనెళ్ళాను. నేను రిస్క్ చేసొచ్చాను అని 10 సార్లు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తనంతట తను రిస్క్ చేయడానికి వెళ్ళలేదు. అక్కడ తనకి వేరే ఆప్షన్ లేకుండే. అందుకే తనైతే వెళ్ళి కార్డ్ అయితే తీసుకోవాల్సొచ్చింది. అదైతే కనుక తనంతట తను వెళ్ళలేదు కాబట్టి అది అన్ని సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. చరణ్ కూడా కరెక్ట్‌గా అడిగాడు దాన్ని. ఇంక దివ్య అయితే కనుక ప్రియాని ఇంకా భాగ్యని అయితే సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ గేమ్ ఆడేకి వాళ్ళిద్దరూ చెప్పింది నాకు కొంచెం ఇంప్రెసివ్‌గా అనిపించింది అని చెప్పి. నెక్స్ట్ గేమ్ వచ్చి మెజర్ ది ట్రెజర్. టేబుల్ వెనకాల నుంచి స్టార్ట్ అవుతుంది. టేబుల్ మీద కొన్ని ఐటెమ్స్ అయితే పెడతారు డిఫరెంట్ సైజెస్‌లో. ఆ డిఫరెంట్ సైజెస్‌ని వీళ్ళు హ్యాండ్స్ యూజ్ చేసి అయితే కనుక మెజర్ చేసి అక్కడున్న హడిల్స్‌ని దాటుకుంటూ వెళ్ళి అక్కడ ఒక టేబుల్ ఉంటది. అక్కడ ఒక స్కేల్ ఉంటది మెజర్ చేయడానికి. ఆ స్కేల్ దగ్గర మెజర్ చేసి ఎంతుందో సైజ్ అయితే చెప్పాలి. ఎవరు కరెక్ట్‌గా చెప్తారో వాళ్ళైతే విన్ను. అక్కడైతే కనుక ఐటెమ్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ స్కెల్టన్, గిటారు అలా చాలా ఐటెమ్స్ అయితే ఇచ్చారు. అది కొంచెం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కొంచెం ఫన్నీ వేలో క్రియేట్ అవ్వాలని చెప్పి అభిజిత్, నవదీప్, బిందు, మధు వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళతో మధ్యలో మాట్లాడడం, ఇంటరాక్టివ్ అవ్వడం అంతా కొంచెం ఫన్నీగా ఉంటది గానీ టాస్క్ అంతే అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. ఏం టాస్క్ రా బాబు ఇలాంటి గేమ్‌లు పెడుతున్నారేంట్రా అని అయితే నాకు అనిపించింది. ఇందులో అయితే కనుక వాళ్ళిద్దరూ డ్రా అయిపోయారు. 3 పాయింట్స్ వచ్చినాయి ఇద్దరికి. 3 పాయింట్స్ వచ్చినాయి కదా అని చెప్పి స్పెషల్ ఐటెమ్ అని చెప్పి ఇంకో ఐటెమ్‌నైతే తీసుకొచ్చారు. దాన్ని మెజర్ చేసుకుంటూ వెళ్లారు. మెజర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు బాగి కొంచెం దగ్గరలో చెప్పిందని చెప్పి నెక్స్ట్ కార్డ్ విన్ అయిందైతే బాగి అయితే విన్ అయిపోయింది. ఆ కార్డ్ కూడా వచ్చి బ్లైండ్ కార్డ్. బ్లైండ్ కార్డ్ అయితే వచ్చి ఎవరికి ఇస్తామంటే శ్రీముఖికి అయితే ఇచ్చింది తను బ్లైండ్ కార్డు. ఇక్కడితో అయితే కనుక 5 కార్డ్స్ అయితే అయిపోయాయి. ఇందులో 3 కార్డ్స్ బ్లైండ్ కార్డ్సే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకో కార్డ్ రివీల్ చేసేకి హరీష్ వచ్చాడు. హరీష్ వచ్చి తన గురించి చెప్పి ఇంకా కామెంట్స్ చదువుంటది కదా! అదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్డ్ ఎవరు తీసుకుంటారో ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మళ్ళా శాలినిని ఇంకా ఝాన్సీని అయితే తీసుకొచ్చారు. శాలిని, ఝాన్సీ ఇంకా వాళ్ళ టాస్క్ ఏంటంటే అక్కడ థ్రెడ్స్ ఉన్నాయి.
థ్రెడ్స్‌ని అక్కడ ఉన్నారు కదా కంటెస్టెంట్స్, వాళ్ళ కాళ్ళకి కట్టాలి. ఎవరైతే లాస్ట్‌కి ఎక్కువ థ్రెడ్స్ కట్టి ఎవరైతే ఉంటారో, ఎక్కువ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్ ఈ కార్డ్. ఇక్కడ ఏంటంటే మధ్యలో వాళ్ళు ఒకవేళ ఎవరైతే కట్టించుకున్నారో కంటెస్టెంట్స్, వాళ్ళకి కట్టిన వాళ్ళ టీమ్‌లో ఉండాలని లేకపోతే వాళ్ళు ఇప్పేసుకోవచ్చు. లేదా వీళ్ళే ఇప్పేసి కడతా కూడా ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు ఏం చేయకుండా ఇప్పకుండా కూర్చునుంటే వీళ్ళే వేరే వాళ్ళ తాడు ఇప్పేసి మళ్ళా వీళ్ళు కట్టొచ్చు. అంతేగాని ఒక తాడు కట్టిన పర్సన్‌కి ఇంకో తాడు కట్టకూడదు. ఇప్పే కట్టాలి. ఇది టాస్క్. ఇక్కడైతే కనుక మళ్ళా శాలినికి, అపూర్వకి మధ్య డిస్కషన్ జరిగింది. శాలినికి గాయత్రికి మధ్య డిస్కషన్ జరిగింది. నేనెందుకు ఉండాలి టీమ్‌లో. గాయత్రి అయితే శాలినికి కొంచెం పొగరు. తను సరింగా మాట్లాడే విధానం కూడా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడట్లేదు. ఏదో ఆర్డర్ ఏసినట్టు చెప్తుందని చెప్పి గాయత్రి చెప్పి తన టీమ్‌లో లేదు. శాలిని ఇంకా నువ్వు ఇప్పుడే నన్ను నామినేట్ చేసి వచ్చావు. మళ్ళా నేను నీ టీమ్‌లో ఎందుకు ఉండాలి అని చెప్పి శాలిని ఇలా డిస్కషన్స్ జరిగినాయి. ఫైనల్‌గా అయితే కనుక ఎక్కువ థ్రెడ్స్ లాస్ట్ బజర్ మోగేసరికి అయితే కనుక ఝాన్సీకైతే 7, శాలినికైతే 5 అయితే ఉన్నారు. సో ఎందుకు ఉండాలి అనుకుంటున్నారు మీరు ఝాన్సీ టీమ్‌లో అని చెప్పి ఎవరైతే థ్రెడ్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు రీజన్స్ చెప్పారు. నేను ఎందుకు ఉండాలనుకుంటున్నానని చెప్పి ఫైనల్‌గా ఝాన్సీ అయితే కనుక ఇంకో కార్డ్ అయితే గెలిచేసుకునింది. కార్డ్ నేమ్ వచ్చి హెడ్ స్టార్ట్ కార్డు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా గేమ్ స్టార్ట్ చేసే ముందు తినతో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా కొంచెం ఎక్కువ సేపు అయితే టైం కూడా ఉంటది ఈ కార్డ్ వల్ల యూజ్. ఇంకా ఇక్కడితో అయితే కనుక ఈరోజు ఎపిసోడ్ కార్డ్స్ అయిపోయినాయి అని చెప్పి శ్రీముఖి అయితే చెప్పింది. శ్రీముఖి చెప్పిన తర్వాత అభిజిత్ అయితే ఏంటి ఇంకా కార్డ్స్ అయిపోయినాయా, నాకు ఒక్కలైనా కార్డ్ ఇస్తారని నేను వెయిట్ చేశాను. బట్ నాకు ఎవ్వరు కార్డ్ ఇవ్వలేదు. కార్డ్స్ ఇంకా ఉన్నాయి, నేను ఇస్తాను ఇప్పుడు కార్డ్స్ అని చెప్పి మీకు ఇచ్చిన కార్డ్స్ అన్నీ కూడా మీకు యూజ్ అయ్యేయి, మీకు యూస్‌ఫుల్‌గా ఉండే కార్డ్స్ అవన్నీ. బట్ నేను ఇచ్చేది మిమ్మల్ని శిక్షించే కార్డు. మీరు నాకు ఇవ్వలేదు కాబట్టి నేనే మీకు ఇస్తున్నాను ఇది. ఈ ఫ్యూచర్‌లో ఇచ్చే అవకాశం ఉంటదేమో అని చెప్పి యెల్లో కార్డ్ అయితే రివీల్ చేశారు. ఇంక ఎవరైతే టాస్కులు సరింగా ఆడరు, మాకు ఎవరిలో యెల్లోకి పర్ఫెక్ట్ కాదు, 15 కంటెస్టెంట్స్‌లో ఉండకూడదు అని అనుకుంటామో వాళ్ళకైతే మేము యెల్లో కార్డ్ ఇస్తాము. ఎక్కువ యెల్లో కార్డ్ ఎవరైతే యెల్లో కార్డ్ వచ్చిందో వాళ్ళైతే డేంజర్‌లో ఉంటారని చెప్పారు. మనం లాస్ట్ సీజన్‌లో కూడా చూసాము యెల్లో కార్డ్ ఎందుకు ఇస్తారని చెప్పి. సో అదే దాని గురించి అయితే ఎక్స్‌ప్లనేషన్ అంతా ఇచ్చారు. ఇంకా ఈ రోజుతో అయితే కనుక ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో అయితే చూద్దాము. ఇంకా ఈరోజు ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే చాలా బోరింగ్‌గా అనిపించింది. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. ఒక్క డెమాన్ పవన్ వచ్చినప్పుడే బాగా ఎనర్జీగా అంతా అనిపించింది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా అంతేం అనిపించలేదు నాకు ఈరోజు ఎపిసోడ్. సో మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.